ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే ఆషాఢ గురువారం, వారాహి నవరాత్రులలో 6వ రోజు. ఒక గ్లాసు పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి. వద్దన్నా కాని డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే ఆషాఢ గురువారం రోజు వారాహి నవరాత్రుల్లో 6వ రోజు గ్లాసుడు పసుపు నీళ్లతో మీరు ఏం చేయటం వల్ల మీరు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించటం చాలా విశేషమైన ఫలితాలను మనకు ఇస్తుంది. అలాగే ఈ మాసంలో మట్టి కుండను, గొడుగును, ఉప్పును, జామకాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువగా యాగాలు చేయాలి. ఈ నెల నుంచి వర్షాకాలం కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో హవనం లేదా యాగం నిర్వహించటం వల్ల హానికరమైన కీటకాలు, గాలి, నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మనం తప్పించుకోవచ్చు. మరోవైపు గురు పౌర్ణమి నాడు గురువులను ఆరాధించటం వల్ల కూడా మీ జీవితంలో సంతోషకరమైన శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. ఐశ్వర్యం కూడా మీకు కలుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలోనే గుప్త నవరాత్రులు ఉంటాయి. అయితే ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా చాలా విశిష్టతను కలిగి ఉంటాయి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క వారాహి నవరాత్రుల్లోనే మనం ఇప్పుడు ఉన్నాం. అంటే వారాహి నవరాత్రులు జూలై 6వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. అయితే రేపు ఆషాఢ గురువారం వారాహి నవరాత్రుల్లో 6వ రోజు కాబట్టి ఈ రోజుకు మరింత విశిష్టత అనేది కనిపిస్తుంది. ఆషాఢ మాసంలో సూర్యుడు అంగారకుణ్ణి పూజించడం ద్వారా కూడా శక్తి స్థాయి మెరుగుపడుతుంది. అలాగే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు ఈశ్వరుడు, హనుమంతుడు, సూర్యదేవుడు, అంగారకుణ్ణి కూడా పూజించాలి. ఎవరి జాతకంలో అయితే కుజుడు, సూర్యుడు బలహీనంగా ఉంటాడో ఆషాఢంలో శివుడు, శ్రీహరితో పాటు వారు దుర్గాదేవిని కూడా పూజించాలి. ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందే మీరు నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం వల్ల శారీరక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధకర్మలు, తర్పణం నిర్వహించాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవచ్చు. సూర్య భగవానుణ్ణి పూజించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని 10 సార్లు జపించాలి. ఈ మాసంలో శివాలయానికి వెళ్లి పూజలు చేయటం వల్ల కూడా కాలసర్ప దోషం తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా ఆషాఢ మాసానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆషాఢ మాసంతో పాటు మనం ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో ఉన్నాం. వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎవరిపైనైతే ఉంటాయో వారి ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థికంగా ఊహించలేనటువంటి గణనీయమైన పురోగతిని వారు సాధించగలుగుతారు. అయితే రేపు ఆషాఢ గురువారం అలాగే నవరాత్రుల్లో 6వ రోజు కాబట్టి ఈ రోజుకు మరింత విశిష్టత అనేది కనిపిస్తుంది. ఒక గ్లాసు పసుపు నీళ్లతో మీరు కనుక ఇలా చేశారంటే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. వద్దన్నా కాని డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే ఆ అమ్మ యొక్క ఆశీస్సులు మెండుగా మీకు లభిస్తాయి. ఎందుకంటే వారాహి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మన ఇల్లు ధనధాన్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలి అంటే మీరు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను జరుపుకునేవారు కావచ్చు, లేకపోతే నవరాత్రుల్లో అమ్మని ప్రత్యేకంగా ఆరాధించని భక్తులైనప్పటికీ కూడా మీరు దీపారాధన చేసుకునే సమయంలో అమ్మని ఒకసారి మనసులో తలుచుకోండి. ఖచ్చితంగా ఆ అమ్మ ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి. వారాహి అమ్మవారు సస్య దేవత, అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే దేవత. అలాగే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా దూరమవుతాయి. అలాగే మీ యొక్క మనస్తత్వంలో కూడా ఆ అమ్మవారు మంచి మార్పును తీసుకుని వస్తారు. కాబట్టి వారాహి అమ్మవారిని మీరు పూజించినట్లయితే కనుక మీ జీవితంలో మీకు ధనధాన్యాలకి కానీ, అష్టైశ్వర్యాలకి కానీ, అలాగే మంచి ఆరోగ్యానికి కానీ లోటు అనేది ఉండదు. కుటుంబంలో ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. అయితే రేపు గురువారం వారాహి నవరాత్రుల్లో 6వ రోజు మీరు ప్రత్యేకంగా అమ్మని ఆరాధించే భక్తులైనప్పటికీ, లేకపోతే నవరాత్రులు జరుపుకోని భక్తులైనప్పటికీ కూడా పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి.
ఎందుకంటే పసుపు అనేది మంగళకరమైనటువంటి పదార్థం. ముఖ్యంగా ఏ పూజ కాని ఏ శుభకార్యం కాని ఈ పసుపు లేనిదే జరగదని మనకు తెలుసు. ముఖ్యంగా లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం. అలాగే నెగటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి కూడా ఈ పసుపుకు ఉంటుంది. అలాగే పసుపు నీళ్లతో మనం అనేక రకాల నియమాలు కూడా పాటిస్తూ ఉంటాం. అంటే పసుపు నీళ్లు ఏ వస్తువుపైతే చిలకరిస్తామో ఆ వస్తువును గంగాజలంతో మనం శుభ్రపరిచినట్లుగా లెక్క. అలాగే పసుపు నీళ్లు ఎవరిపైనైతే చల్లుతామో వారు గంగానదిలో స్నానం చేసిన దానితో సమానం. కాబట్టి రేపు ఆషాఢ గురువారం అలాగే వారాహి నవరాత్రుల్లో 6వ రోజు మీరు ఉదయం పూజ చేసుకోవచ్చండి. అంటే అమ్మకి దీపారాధన చేసుకోండి. మీరు నవరాత్రులు జరుపుకునేవారైతే మీరు ఏ విధంగా అయితే అమ్మని ఆరాధిస్తున్నారో దాంట్లో ఎటువంటి మార్పు కూడా అవసరం లేదు. ఈ విధంగా చేసిన తర్వాత సాయంత్రం సమయంలో అంటే 4 నుండి 6 గంటలలోపు ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి. ఒక గాజు గ్లాసుని తీసుకోండి. దాంట్లో సగానికి పైగా నీటిని నింపండి. దాంట్లో చిటికెడు పసుపు వేయండి. ఈ పసుపు వేసిన తర్వాత ఆ నీటిని కలియబెట్టండి. అంటే ఇప్పుడు మనం పసుపు నీళ్లను సిద్ధం చేసుకున్నాం. దాంట్లో ఒక మామిడాకు కావచ్చు, లేకపోతే ఒక తమలపాకు కావచ్చు తీసుకుని మీరు ఎడమ చేతిలో గ్లాస్ని పట్టుకుని కుడి చేత్తో ఆ యొక్క ఆకును పట్టుకుని ఆ యొక్క ఆకుని ఆ యొక్క పసుపు నీళ్లలో ముంచుతూ మీ ఇంట్లోని గదులన్నీ కూడా తిరుగుతూ మూలమూలన చిలకరించండి. అలాగే గోడలపైన కూడా చిలకరించండి. వంటగదిలో కూడా మూలమూలన టైల్స్ పైన చిలకరించండి. అలాగే మీ ఇంటి ఆవరణలో కూడా చిలకరించండి. ఈ విధంగా చేస్తే కనుక మీరు గంగాజలంతో ఇంటినంతటినీ కూడా శుభ్రపరిచినట్లుగా, అంటే ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో, నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా మీరు బయటకు పంపేస్తున్నట్లు. మీ ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం ఉన్నా, ఎటువంటి దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష ఏమున్నా కానీ ఈ విధంగా మీరు పసుపు నీళ్లతో ఇల్లంతా కూడా చిలకరించడం వల్ల ఆ దోషాలు, నరదృష్టి, నరఘోష, ఇతరుల ఏడుపు అదంతా కూడా తొలగిపోతుంది. మీ ఇల్లంతా కూడా పరిశుభ్రంగా స్వచ్ఛంగా మారిపోతుంది. అలాగే ఆ వారాహి అమ్మకి నిలయంగా మీ యొక్క ఇల్లు మారిపోతుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క పసుపు నీళ్లతో ఇల్లంతా కూడా చిలకరించిన తర్వాత ఆ యొక్క మిగిలిన నీటిని తీసుకుని వెళ్లి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఈ విధంగా కనుక ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నాయో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. మీ వృత్తి విషయంలో మీకు సమస్యలు ఉన్నాయా, ఉద్యోగ విషయంలో సమస్యలు ఉన్నాయా, వ్యాపార విషయంలో సమస్యలు ఉన్నాయా, అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ కలహాలు కూడా దూరమవుతాయి. అలాగే మీ జీవితంలో ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ డబ్బు సంపాదించి దినదినం ఆర్థికంగా అభివృద్ధి చెందే పరిస్థితులు కూడా మీకు వస్తాయి. ఈ విధంగా మీరు లక్షలు కాదు కోట్లు సంపాదించగలుగుతారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కాబట్టి గ్లాసుడు పసుపు నీళ్లతో రేపు ఆషాఢ గురువారం అలాగే వారాహి నవరాత్రుల్లో 6వ రోజైనటువంటి విశిష్టత కలిగినటువంటి రోజున ఈ చిన్న పని చేయండి. మీ జీవితంలో చక్కటి మార్పును, అనుకూలమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.